హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటి అంటే కాలేజ్ రిపోర్టింగ్స్ కావాల్సిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అనేవి క్లియర్ కట్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో నేను ఆల్రెడీ ముందు వీడియోలో ఏదైతే సెల్ఫ్ రిపోర్టింగ్ ఉందో సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, ఏంటి, తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఎలా తీసుకోవాలనేది క్లారిటీగా అయితే చెప్పాను. సో ఆ వీడియో ఒకవేళ చూడకపోతే మాత్రం డెఫినెట్గా చూసిన తర్వాత ఈ వీడియోకి అయితే రండి. ఎందుకంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ, పక్కాగా చేయాలి. ఒకవేళ అది మాత్రం చేయకపోతే మాత్రం డెఫినెట్లీగా మీ సీట్ అనేది పక్కాగా రిజర్వ్ అయితే అవ్వదు. ఓకేనా? సో దాని తర్వాత కాలేజ్ రిపోర్టింగ్కి వెళ్ళాలి. మెయిన్లీ ఆన్లైన్లో ఏదైతే సెల్ఫ్ రిపోర్టింగ్ ఉందో అది చేస్తే 50% అయిపోయినట్టే. సో దానికి వచ్చిన ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ ఉందో అలాట్మెంట్ ఆర్డర్ అనేది జిరాక్స్ తీసుకొని, లైక్ జాయినింగ్ రిపోర్ట్ అండ్ అలాగే అలాట్మెంట్ ఆర్డర్, ఈ రెండు జిరాక్స్ తీసుకొని అలాంగ్ విత్ నేను చెప్పబోతున్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు కాలేజ్ కానీ తీసుకుని వెళ్ళాలన్నమాట. అక్కడ మీరు రెస్పెక్టెడ్ ఏదైతే ఫ్యాకల్టీ ఉందో ఆ ఫ్యాకల్టీ దగ్గర మీరు సబ్మిట్ చేయగలిగితే మాత్రం ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి మీరు ఖచ్చితంగా వాళ్ళు అనేది లైక్ ఓకే, ఈ యొక్క క్యాండిడేట్ అనేవాళ్ళు సో ఈ యొక్క సీట్ని ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి ఈ కాలేజ్లో మీకు సీట్ అనేది ఇవ్వచ్చని వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఓకేనా? సో ఇది ప్రాసెస్. డాక్యుమెంట్స్ అనేవి ఏవేవి ఉన్నాయో ముందు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ వచ్చేటప్పటికి అలాట్మెంట్ ఆర్డర్, మీరు ఏదైతే జిరాక్స్ తీసుకొని ఉంటారు కదా మీ ఈ కాలేజ్ ఫిక్స్ చేసుకుంటున్నామని, సో ఆ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ అలాగే జాయిన్ రిపోర్ట్. ఓకేనా? సో జాయిన్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా తీసుకొని రావాలని ఆల్రెడీ చెప్పాను, ఒకసారి చూసుకోండి. అండ్ అలాగే ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ అండ్ అలాగే మార్క్స్ మెమో. సో ఎస్ఎస్సి మార్క్స్ మెమో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? డిప్లొమా మార్క్స్ మేము ఏంటి అంటే, సో చాలామంది డౌట్ ఉందన్నమాట. సో ఫైనల్ పీసీ అయితే ఎవరెవరు కదా, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే ఎవరికి ఇంకా ఇవ్వకపోవచ్చు. ఓకేనా? సో కొంతమందికి ఇంకా ఇవ్వలేకపోదు అనుకుంటా. వాళ్ళు ఏం చేస్తారంటే, సో ఇప్పటి వరకు ఇచ్చిన ఏవైతే మెమోస్ ఉన్నాయో ఆ మెమోస్తో పాటు మ్యాక్సిమం ఫిఫ్త్ సెమ్ ఇవ్వలేదు అనుకుంటున్నా నాకు తెలిసి. సో ఆ ఫిఫ్త్ సెమ్ మార్క్స్ మెమో ఏదైతే ఉందో సో ఆ మార్క్స్ మెమో అనేది ఎలా తీసుకొని రావాలంటే, మీరు లైక్ జిరాక్స్ ఇచ్చినా సరే పర్లేదనమాట, ఇంకా మాకు ఇవ్వలేదని చెప్పి మీరు కన్విన్స్ చేయొచ్చు. ఓకేనా? సో ఏం ప్రాబ్లం అయితే లేదు. నేను కూడా అలానే చేశాను కాబట్టి. ఓకేనా? సో కమింగ్ టు స్టడీ సర్టిఫికేట్, 7th డిప్లొమా అయితే పక్కా ఉండాలి. ఒకవేళ మీకు ఈ సర్టిఫికేట్స్ అనేవి లేకపోతే మాత్రం డెఫినెట్గా మీరు ఏదైతే డిప్లొమా కాలేజ్ చదివారో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి తీసుకోండి. లైక్ ఏవైనా పేమెంట్ ఇష్యూస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ రండి. ఎందుకంటే మ్యాక్సిమం కొన్ని కాలేజీలు ఏంటంటే పేమెంట్ ఇష్యూస్ ఉండడం వల్ల ఇంకా ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వరు అనమాట కొన్ని కాలేజీల వాళ్ళు. సో లైక్ జగనన్న విద్య దీవెన ఇచ్చిన తర్వాత కానీ ఇస్తామని చెప్పి కొంతమంది అంటుంటారు అనమాట. ఒకవేళ మీ ఓన్ మనీ పే చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేస్తారు. డెఫినెట్గా తీసుకోండి. ఎందుకంటే బీటెక్ అనేది చాలా ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తాం కాబట్టి ఇలాంటివన్నీ ఉండడం వల్ల డెఫినెట్గా మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. లైక్ ఫీజు రిమూవల్స్ అనేది వచ్చినప్పుడు కానీ బీటెక్ వాళ్ళకి. సో కాబట్టి ఇవన్నీ చాలా ఇష్యూస్ అయితే అవుతుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? సో కమింగ్ టు ఇంకొకటి ఏంటంటే డిప్లొమా టీసీ అనమాట. సో ఇక్కడ స్కూల్స్ ఏదైతే 10th టీసీ ఉందో అది అవసరం లేదు, డిప్లొమా టీసీ అయితే సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకేనా? సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా మ్యాండేటరీ. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, ఎవరైతే మీకు రిజిస్ట్రేషన్ టైంలో ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టారో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అక్కడ మనం ఇవ్వాలి. అండ్ అలాగే ఒకవేళ మీరు రైస్ కార్డ్ పెట్టుంటే రేషన్ కార్డ్ పెట్టుంటే రేషన్ కార్డ్ అయితే ఇవ్వాలన్నమాట. ఇది మాత్రం పక్కా, ఆ రెండు చూసుకోండి. ఓకేనా? సో తర్వాత 6 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే వాళ్ళు అడుగుతారనమాట. సో లాస్ట్ టైం నేనే ఇదైతే ఇయ్యాను. సో మళ్ళీ అక్కడ వాళ్ళ ఫోటోగ్రాఫ్కి వెళ్ళి అక్కడ నుండి వచ్చి మళ్ళీ 6 ఫొటోస్ అయితే మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇచ్చాను అనమాట. సో మీరు చూసుకోండి, 6 ఫొటోస్ మ్యాక్సిమం ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అనమాట. నేను చెప్తున్న ఏవైతే ఉన్నాయో మొత్తం లిస్ట్ అనేది 3 సెట్స్ ఆఫ్ జిరాక్సెస్ అలాంగ్ విత్ 6 ఫొటోస్ అనమాట. ఓకేనా? తర్వాత ఒకవేళ మీరు ఎన్సీసీ కానీ క్యాప్ కానీ పిహెచ్ కానీ స్పోర్ట్స్ కానీ పెట్టుంటే అది మాత్రం పక్కా ఇవ్వాలి. అండ్ దాంతోపాటు ఫైనల్ వన్ ఏంటంటే స్టూడెంట్ అండ్ మదర్ పర్సనల్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, సో దాని యొక్క ఫస్ట్ పేజ్ ఉంటుంది. ఆ ఫస్ట్ పేజ్ ఏదైతే ఉందో సో దాని జిరాక్స్ అయితే పక్కా ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ కోసం వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. సో నాకైతే అలానే అడిగారు. అండ్ అలాగే ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఈ ప్రాసెస్ అంతా కొద్దిగా అంటే లైక్ కొద్దిగా డిఫికల్ట్గా అనిపించవచ్చు, బట్ కాలేజ్కి వెళ్ళి ఇవ్వడం అనేది చాలా మంచి టాస్క్ అనమాట. లైక్ అక్కడ ఉన్న ఫ్యాకల్టీతో ఎంతో కొంత మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో నేనైతే వెళ్ళేటప్పుడు మాత్రం ఇలానే చేశాను. సో ఈ డాక్యుమెంట్స్ అనేవి జాగ్రత్తగా చూసుకోండి. డిప్లొమా టీసీ, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డు, రైస్ కార్డు, 6 పాస్పోర్ట్ ఫొటోస్, ఎన్సీసీ క్యాప్, స్పోర్ట్స్, తర్వాత స్టూడెంట్ మదర్ పర్సనల్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, సో దాని తర్వాత అలాట్మెంట్ ఆర్డర్, జాయిన్ రిపోర్ట్, ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ఇవన్నీ 2 సెట్స్ ఆఫ్ జిరాక్సెస్ కానీ 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కానీ తీసుకుని వెళ్ళడానికి అయితే ట్రై చేయండి మోస్ట్లీ. ఓకేనా? సో ఇది ఏదైతే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ కాలేజ్ రిపోర్టింగ్ అనమాట. ఓకేనా? సో దాని తర్వాత కమింగ్ వీడియోస్లో సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించిన కూడా ప్రతి వీడియో కూడా వస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు ఈ కాలేజ్ ఏదైతే మీరు అనుకుంటున్నారో ఫస్ట్ కాలేజ్, సో అది ఒకవేళ మీరు ఫిక్స్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్లీగా సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ కాలేజ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత చేసేయచ్చు. ఒకవేళ మీకు కాలేజ్ రిపోర్ట్ లైక్
ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చిన సీట్ అనేది మీకు ఇష్టం లేకపోతే మాత్రం డెఫినెట్లీగా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయొద్దు. ఎందుకంటే మీకు రావాల్సిన సీట్ వేరే వాళ్ళకి వెళ్ళొచ్చు అనమాట. సో ఓకేనా, సో అది చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో వెళ్ళి అక్కడ కొన్ని సీట్లు మాత్రమే ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం అక్కడ కూడా దీనికంటే వర్స్ట్ కాలేజ్ వచ్చే ఛాన్సులు అయితే ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ఫస్ట్ కౌన్సిలింగ్లోనే ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ కాలేజ్ రిపోర్టింగ్ చేసేసేయండి. ఓకేనా, అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఫిక్స్ చేసేసుకోండి. ఆ కాలేజ్లో సీట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. ఓకేనా, సో ఇది మాత్రం మ్యాండేటరీ. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ కాలేజ్ రిపోర్టింగ్ చేసేస్తే మాత్రం ఇంకా 50%, మ్యాక్సిమం 70% అయిపోయినట్టే. తర్వాత బిల్డింగ్ ఫండ్ అని కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ప్రతి కాలేజ్లో ఎంత అమౌంట్ అని ఫీ అనేది పే చేయాలి, అలాంగ్ విత్ ఫీజు రియంబర్స్మెంట్ అనమాట. ఫీజు రియంబర్స్మెంట్ పడుతున్నప్పుడు కూడా కొంతమంది అయితే కొన్ని కాలేజ్లు అయితే బిల్డింగ్ ఫండ్ అని అడుగుతూ ఉంటాయి అనమాట. సో దాని గురించి నేను కమింగ్ వీడియోస్లో ప్రత్యేకంగా చెప్తాను. డోంట్ వరీ. ఓకేనా, సో ఈ వీడియో అయితే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మోస్ట్లీ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.